అందరికి నమస్తే. ఈ మధ్య ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణ మీద చేసిన కామెంట్స్ నిజంగా మనమేదో తరిమేసినట్లుగా, మనమేదో వాళ్ళను పొమ్మని మెడబడి దొబ్బినట్లుగా, ఇది సడన్గా జరిగిన కార్యక్రమం కాదు. ఎప్పుడైనా సరే తరిమేసుడు లేకపోతే మెడబడి దొబ్బుడు అనేది సడన్గా జరిగే కార్యక్రమాలు. అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఆ కార్యక్రమం జరిగిపోతుంది. కానీ ఆయన ఆ కామెంట్ చేసిండ్రు. ఎందుకు ఆ కామెంట్ చేసిండ్రు? ఆ వేదిక వచ్చేసి అమరావతి పునఃప్రారంభమో సంథింగ్. వాళ్ళు అమరావతి మళ్ళీ ఎన్నిసార్లు కట్టుకొని తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. తెలంగాణలో ఎవరేం పెద్దగా అమరావతి కట్టుకోవద్దని ఎవరు ఆశిస్తలేరు. వాళ్ళకు కూడా రాజధాని ఉండాలి, వాళ్ళు కూడా ఒక రాజధాని కట్టుకోవాలి, అంతవరకు ఓకే. కానీ వాళ్ళ రాజధాని కట్టుకునే కార్యక్రమంలో మన తెలంగాణ మీద మాట్లాడిన మాటలు అవి బాధించే విధంగా ఉన్నాయి. మనం దాని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇక సబ్జెక్ట్ లేకపోతే ముందు నారా లోకేష్ ఏమన్నాడు? అది అమరావతి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంటే మళ్ళీ ప్రారంభోత్సవం. ఒకసారి ఆల్రెడీ అయిపోయింది, మీకు తెలుసు. అదంతా 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయినారు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ సేమ్. అప్పుడు మోడీ వచ్చిండు, ఇప్పుడు మోడీ వచ్చిండు, ఏం చేంజ్ లేదు. అప్పుడు ఏదో లడ్డు ఇచ్చిండు, ఇప్పుడు చాక్లెట్ ఇచ్చిండు. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రేమలు. ఎందుకంటే మాట్లాడదాం దాని గురించి కూడా. కానీ నారా లోకేష్ ఏమన్నాడో తెలంగాణ గురించి ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత సబ్జెక్ట్లోకి పోదాం. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఇది నారా లోకేష్ గారు చేసిన కామెంట్. అసలు చంద్రబాబే ఒక సంక్షోభం ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. అట్లాంటిది సంక్షోభాలు కొత్త కాదన్నారు. సరే, ఆయన వాళ్ళ ముఖ్యమంత్రిని, వాళ్ళ నాయనను పోగొట్టుకోవాలనుకుంటే పోగొట్టుకోని. కానీ కట్టుబట్టలతో మనం తరిమేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలనో తెలియదు. ఎవరు తరిమేశారు మిమ్మల్ని? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు. అయినా సరే మా తెలంగాణ మాకు వచ్చింది, మా పరిపాలన మాకు వచ్చింది, మా పోరాటం ఫలించింది, ఎంతోమంది అమరవీరుల త్యాగాలు ఫలించినాయి, ఎంతోమంది ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరినాయి, మా తెలంగాణ మాకు వచ్చిందని మేము 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాన్ని కూడా ఒప్పుకున్నాం. పారిపోయింది ఎవరు? హైదరాబాద్ నుంచి పారిపోయింది వాళ్ళే. ఎందుకు పారిపోయినరు? ఒక దొంగ పని చేయబోయి దొరికిండ్రు, అక్కడ పారిపోయినరు. 2014లో మీ రాష్ట్రం మీకుంది, మా రాష్ట్రం మాకుంది, మా ముఖ్యమంత్రి మాకున్నాడు, మీ ముఖ్యమంత్రి మీకున్నాడు. మీరు అక్కడ మీ పని మీరు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీరు ఏం చేసిండ్రు? ఇక్కడ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని నమ్ముకొని, వేం నరేంద్ర రెడ్డి అని ఇంకొక వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని ఇక్కడ ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయబోయి, అవసరమైతే ఇక్కడ ప్రభుత్వాన్ని పడదోసి తెలంగాణను అస్థిరపరిచి తెలంగాణ మీద మీ కక్ష నెరవేర్చుకుందాం అనుకున్నారు, కక్ష తీర్చుకుందాం అనుకున్నారు. అది అట్లో ఇట్లో బయటపడ్డది. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. బ్రీఫ్డ్ మీ సబ్జెక్ట్ మనకు తెలుసు కదా. నిజానికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సూత్రధారుడు చంద్రబాబు నాయుడు. కానీ రాజకీయాలు పనికిరాని రాజకీయాలు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డే బలైండు, ప్లస్ అది ఆయనకు ప్లస్ కూడా అయింది. ఆయన అందుకే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడు. అసలు సూత్రధారి అంతా ఆయన్నే ప్లాన్ చేసిండు, ఆయననే డబ్బులు ఇచ్చిండు, ఆయననే ఫోన్లో మాట్లాడిండు బ్రీఫ్డ్ అని స్టీఫెన్సన్తోన, నామినేటెడ్ ఎమ్మెల్యేతోన. ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని సూట్ కేసు తీసుకొని రేవంత్ రెడ్డి గారు పోయినారు వాళ్ళ ఇంటికి. ఆడ రెడ్డి గారు దొరికిండ్రు. ఆ ఆడియో వచ్చినాయి, అన్ని వచ్చినాయి బయటికి. అది నడుస్తూ ఉంది కేసు. దాని తర్వాత ఇక్కడ ముఖం పెట్టుకొని ఉండడానికి ముఖం లేదు తెలంగాణలో. ఎందుకు ముఖం లేదంటే, ఇక దొంగతనం చేసిన ఎట్లుంటుంది? ఇప్పటిదాకా పెద్ద మనిషిగా చాలామంది అయినారు, తెలంగాణకు వ్యతిరేకించిండ్రు. అయినా సరే తెలంగాణ వచ్చిన తెలంగాణలో కూడా చిచ్చు పెట్టాలని చూసిన తర్వాత ఆ ముఖం పెట్టుకుని హైదరాబాద్లో ఉండలేక మీరు ఇక్కడి నుంచి బిస్తర్ కట్టుకొని పోయారు. మిమ్మల్ని ఎవరు బొమ్మలే. మీరు 10 సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు, చట్టాన్ని అందరూ గౌరవించారు. తెలంగాణ ప్రజలు కూడా చట్టంలో 10 సంవత్సరాలు ఇచ్చాను కాబట్టి ఉండాలనుకున్నారు. జస్ట్ ఆ కేసు కోసం, అంటే చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగతంగా తాను ఏదో వేయబోయి దొరికిపోయి ఆ కేసు కోసం ఏపీకి పారిపోయారు. కట్టుబడులతో ఓలే సార్. మా ఉద్యమం అప్పటిదప్పుడు ఒకరోజు నైట్ జరిగిన ఉద్యమం, ఓవర్ నైట్ మీరు చాలా ప్లాన్లు చేస్తారు. ఓవర్ నైట్ జరిగిన కార్యక్రమం కాదు ఇది. మేము ఎప్పటి నుంచో కొట్టాడుతున్నాం.
తెలంగాణ ఆంధ్ర కలిగినప్పటి నుంచి కొట్లాడుతున్నాం. 1969లో కూడా అమరవీరులు అయినారు, మా వాళ్ళు చనిపోయినారు. అప్పుడు కూడా మాకు ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి రగులుతూనే ఉంది. మళ్ళీ 2001 నుంచి స్టార్ట్ చేస్తే 2009 నుంచి మలదేశ ఉద్యమం స్టార్ట్ చేస్తే మా వాళ్ళు చచ్చిపోయారు. మీ వాళ్ళు ఎవరు చచ్చిపోలే. ఇప్పుడు మా వాళ్ళు చచ్చిపోయిన కారణం మీరే. మా వాళ్ళు ప్రాణాలు తీసుకునే కారణం మీరే. మీరు అడ్డుపడ్డరు తెలంగాణ రాకుండా. లాస్ట్ మూమెంట్ వరకు పార్టీలకు అతీతంగా కొన్ని పత్రికలు, పచ్చ పత్రికలు పెట్టుకొని, కొన్ని పచ్చ ఛానళ్ళు పెట్టుకొని తెలంగాణ రాకుండా చివరి వరకు అడ్డుకున్నారు. చివరికి మీరు పోయినరు. ఇప్పటి కూడా మీ ఇండ్లు, మీ ఆస్తులు, మీ వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. కానీ ఆడ అంతకుముందు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. 2018-19 ఎలక్షన్స్ ముందు ఏమైంది? మోడీని చంద్రబాబు తిట్టిండు, చంద్రబాబుని మోడీ తిట్టిండు. అసలు పకీర్ అన్నాడు మోడీని. పెన్లానే చూసుకున్నాడు భారతదేశాన్ని ఏం పాలిస్తాడు అన్నాడు. అసలు ఏపీలో అడుగు పెట్టొద్దు అన్నాడు. మరి ఇప్పుడు మీరు కలిసిపోయి మంచిగా మాట్లాడుకొని తెలంగాణ మీదకి ఎందుకు వచ్చుడు? ఆ వేదిక మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే వాళ్ళ లైన్ కూడా అదేనా? తన్ని తరిమేసినరా ఏపీ వాళ్ళని తెలంగాణకి వెళ్ళి? మేమంతా రాక్షసులమా? మీరు రాక్షసత్వం చేయబోయి మీ పార్టీ కోసం ఏదో చెయ్యబోయి ఎవరి కోసం ఏదో చేయబోతే పోయాను. అయితే నారా లోకేష్ మాట్లాడిన తర్వాత తెలంగాణలో రాజకీయ పార్టీలు చచ్చిపోయినాయి. ఒక్క రాజకీయ పార్టీ స్పందించలే. ఇప్పుడు ఈడ ఉన్న బీఆర్ఎస్ ఉంది. మరి బీఆర్ఎస్ తెలంగాణ పార్టీయే, కానీ మాట్లాడలేదు. ఇంకా కాంగ్రెస్ నీది నాది తినలేక అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అధికారంలో ఉన్నారు ఇక్కడ తెలంగాణలో, మేమే ఇచ్చాం తెలంగాణ అని చెప్పుకుంటారు. తెలంగాణ మీద అడ్డమైన కూతలు కూస్తే కనీసం మాట్లాడలేదు ఇప్పటిదాకా. అంతకన్నా ముందే ఆడేదో పెళ్లికి పోయి ఇద్దరు గుసగుస పెట్టి వచ్చారు, నారా లోకేష్, రేవంత్ రెడ్డి. అందుకే నేను మా దోస్తాన్ని ఎందుకు ఖరాబ్ కావాలి తెలంగాణ కోసం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతలేరు. ఇక బీజేపీ వాళ్ళేమో ఇంకా ఆడ బీజేపీతో కలిసి ఉన్నది కదా నారా లోకేష్. ఇప్పుడు వాళ్ళ సొంతింటి మనిషి. ఇక తెలంగాణ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడతలేవంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ఇక్కడున్న ఆంధ్రలో ఓట్ల కోసం మాట్లాడతలేరు వీళ్ళెవరు. అంటే తెలంగాణ ఓట్లు మాత్రం ఎట్లా గుద్దేస్తారు, మంది వంచితే పైసలు వంచితే మాకు వచ్చేసే ఓట్లు. కానీ ఆంధ్ర ఓట్లు మాత్రం ఇవన్నీ సెంటిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి నారా లోకేష్ ఏం మాట్లాడినా మనం మాట్లాడకూడదు. గట్లే ఉన్నది ఇది. తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ రేపు కలుపుతామంటే కూడా ఎవరు మాట్లాడరేమో. వాళ్ళగానే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొత్తం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఎప్పుడో 2014 విడిపోయి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అదే గాయం మీద ఉప్పు రాసి కారం రాసి ఇంకా రగిలిద్దాం. మా బతుకు మేము బతుకుతున్నాం, మీ బతుకు మీరు బతకండి. మీకు 5 years గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు అన్ని గ్రాఫిక్స్ చూపించారు. మీరు సెక్రటరీ కట్టుకోలేకపోయారు. అది మీ ఫెయిల్యూర్, మా ఫెయిల్యూర్ కాదు. మా తెలంగాణ ప్రజలు అడ్డుకోలే. మా తెలంగాణ ప్రజలు ఎవరు మీకు రాజధాని ఉండొద్దని కోరుకోలే. కట్టుకోనికి మీ చాత కాలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలంగాణలో మీద వాడు ఏడ్చుడు. కట్టుబడులతో ఎలగొట్టిరు. ఎవరు ఎలగొట్టినరా మేములను? కట్టుబడులతో పోతే ఇక్కడ ఆస్తులు అన్ని ఎక్కడ పోయినాయి మీవి? ఇప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడిన దాని మీద తెలంగాణ రాజకీయ పార్టీలు మొత్తం ఎందుకు సైలెంట్ ఉన్నాయనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. రాజకీయాలే కావాలి, ఆత్మగౌరవం వద్దా? ఆత్మగౌరవం కూడా ఉంటుంది కదా మనకు. దానికోసమే తెలంగాణ తెచ్చుకుంది. ఇక మళ్ళీ రేపు బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళు వీళ్ళు కలిసి ఇక్కడ అధికారంలోకి వస్తాం. సేమ్ అక్కడ వచ్చినట్టే కూటమి తెలంగాణలో పెడతాం, ఇక్కడ ప్రజలను ఉద్ధరిస్తామని చెప్తారు. తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళని పరిపాలిస్తారు, మనల్ని పరిపాలిస్తారా? మళ్ళా తెలంగాణకు అడ్డుపడ్డోళ్ళు, తెలంగాణ రావద్దని కోరుకున్నోళ్ళు, చివరి వరకు కుట్రలు చేసిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జీర్ణించుకోని వాళ్ళు, తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద కూడా ఏడ్చేతోళ్ళు తెలంగాణకు వస్తారా? వచ్చి ఇక్కడ మమ్మల్ని నేల్తారా? తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. ఎందుకు నారా లోకేష్ ఆ కామెంట్ చేస్తున్నారు? వాళ్ళు ప్రజలు కూడా వదిలేసిండ్రు. వాళ్ళ ప్రజలు కూడా తెలంగాణను రావాలి, తెలంగాణ ఇవ్వాలని కోరుకున్నారు. ఈ లీడర్సే, ఇక్కడ బిజినెస్లు ఉన్న లీడర్సు, హైదరాబాద్ వదిలేసిపోవడం ఇష్టం లేని లీడర్సే తెలంగాణ వద్దని యుద్ధం చేసిర్రు, పోరాటం చేసిర్రు. వాళ్ళు కూడా మన మీద, మన ఆశయం మీద, మన లక్ష్యం మీద. ఎనీవే, నారా లోకేష్ చేసిన కామెంట్స్ పైన తెలంగాణ రాజకీయ నాయకులు ఎవ్వరు మాట్లాడకపోవడం అయితే చాలా దారుణంగా అనిపించింది. రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎప్పుడు మాట్లాడతారు మరి? వాళ్ళు మన ఆత్మగౌరవం దెబ్బతీసే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మగౌరవం దెబ్బ మన పడుతూనే ఉండాలి. మనకు దెబ్బ మనం మెడబడి దొబ్బలే. వాళ్ళంతా వాళ్ళు పారిపోయిన విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.